వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. రాజకీయం శృతి మించి భారతీయ సంస్కృతిని బజారుకేడుస్తోంది. నేనే అర్జునుడు, నేనే కృష్ణుడు అంటూ పొలిటికల్ పంచ్ డైలాగులు రాజకీయ సభలలో పేలుతున్నాయి. తమకంటూ నిర్దిష్టమైన మత విధానంలో కొనసాగుతున్న వ్యక్తులు సైతం దేవతామూర్తులుగా అభివర్ణించుకుంటూ సభలకు వచ్చిన జనాన్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల కోసం మత విశ్వాసాలను పక్కన పెట్టి నాయకులు అనుసరిస్తున్న తీరు ఎన్నికల కమిషన్ నియమావళిలోకి వస్తుందో లేదో తెలియదు, కానీ సభ్య సమాజం తలదించుకునేలా మాత్రం చేస్తోంది. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు, ఇన్ని లక్షల గుండెలు, ఇన్ని కోట్ల గుండెలు, ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు. అర్జునుడు ఆర్యుడు, ఆరాధ్యుడు. పిడుగుపాటు శబ్దం వినిపిస్తేనే అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి అంటూ ఆరాధించే దైవకమైన వ్యక్తి. దేశ ఆలయాలలో పాండవులు పూజలందుకుంటున్న దేవాలయాలు, చరిత్రలో ధర్మనిరతి కలిగిన ఆదర్శనీయులు, ధీరసాలులు, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా భావించే వారిని పోల్చుకొని పొలిటికల్ పంచ్ డైలాగులు చెప్పటం ఎన్నికల కమిషన్ అభ్యంతరం పలకాల్సిన అంశం. ఈ విధానమే కొనసాగితే దేవతామూర్తులు, మత ప్రతీకులకు కూడా ఎన్నికల వేళ ముసుగులు వేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. గతంలో స్వతంత్ర సమరయోధులకు ఎన్నికల వేళ ముసుగులు తొడిగేవారు కాదు. కానీ ఇప్పుడు గాంధీ మహాత్ముడు, శివాజీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీకృష్ణ దేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహానుభావుల విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల కన్ను పురాణ పురుషులపైకి మళ్లింది. భారత భాగవతాలలోని సందర్భాలను ఉదాహరించి పొలిటికల్ పంచ్ డైలాగులను రాజకీయ నాయకులు చెబుతున్నారు. నేను అర్జునుడిని, కృష్ణుడిని, ప్రత్యర్థులు కౌరవులు, మరొకరు దుష్ట చతురష్టయాలు అంటూ ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేసే పోకడలకు తెరలేపారు. గతం కంటే ప్రమాదంగా ముసుగు వేసేందుకు కూడా వీలులేని ఫార్ములాను రాజకీయ నాయకులు వెలికితీశారు. పంచులు పేలేందుకు ప్రత్యర్థులను కౌరవులతో పోల్చుతున్న సందర్భాలున్నాయి. ఆ మాటకొస్తే కౌరవులు సంఘ విద్రోహులు కాదు. కర్ణుడు దానగుణశీలిగా, స్నేహ ధర్మానికి కట్టుబడిన ఆదర్శనీయుడు. భీష్ముడు భరత జాతికి పితామహులు. దుర్యోధనుడు కూడా ప్రజా కంటకుడు కాదు, మంచి పరిపాలనను అందించిన రారాజు. అత్యధికారాన్ని పొందటంలో సక్రమం కాని విధానం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. రాజకీయ రాజగురువులు ఎన్నికల ప్రసంగాలలో పంచులు పేల్చేందుకు అక్షరాలను కూర్చిన స్వార్థపూరిత ఆలోచనలు, అధికార కాంక్షతో కూడుకున్న నేటితరం నాయకులు పురాణ పురుషులతో పోల్చుకోవటం అభ్యంతరకరం అనడంలో అతిశయోక్తి లేదు. దేవతామూర్తుల వేషాలతో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం గతంలో విచ్చలవిడిగా సాగింది. సినిమా యాక్టర్లు రాజకీయాలలోకి వచ్చాక వారు నటించిన క్యారెక్టర్లలోని పురాణ పురుషుల వేషధారణలతోనే ప్రచారాలను సాగించి ఓటర్లను ప్రభావితం చేసేవారు. ఎన్టీఆర్, రాముడు, కృష్ణుని వేషధారణ ఇట్టే ఆకట్టుకునేలా ఉండేవి. ఎన్నికల కమిషనర్ శేషన్ కొంతమేరకు చైతన్యపరిచి ఈ పోకడలకు అడ్డుకట్ట వేశారు. అవి విగ్రహాలు కావటంతో ముసుగులు తొడిగించారు. భగవంతుని ఆరాధనకు భంగం వాటిల్లకుండా పూజా పునస్కారాల విధానం కొనసాగుతోంది. ప్రజాదరణ ఉన్న ఆలయాల ద్వారా ఎందరో ఉపాధిని పొందుతున్నారు. పురాణ పురుషులను పొలిటికల్ పంచ్ డైలాగులకు వాడుకోవటం ఎంతమాత్రం సహజహితం కాదు. కమిషన్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముంది.